అన్ని చీరలు ఉన్నాయి, మళ్ళీ షాపింగ్ పిలిచడం అవసరమా? వచ్చినాం కదా కొనుక్కుందాం పదా. సరేలే ఏదో ఒకటి తీసుకుందాం. నా ఓనా మా భార్యకు చీర చెప్పిన ఏదైనా 160 రూపాయలు ఏదైనా ఉంటే చెప్పింది. ఏందక్క 100 రూపాయలు అంటే మా అక్క ఏం పనికి మాలింది అనుకుంటువా? సంపాదించిన లెక్క అది ఏం చేస్తారా? అక్కోళ్ళకి మంచి చీరలు కొనిండే పొద్దున్న ఏం పెట్టినా అక్కడ ఉన్న తయారైంచండి బావా. అయ్యో అన్న సద్దన్నం తిని వస్తాడు, నా మీద ఇట్లనే ఎగురుతా ఉంటాడు. రాత్రి అన్నమే నాకు 2000 కానీ 3000 కానీ మంచి చీర చూపి. వద్దు, 2000 3000 ఇచ్చే ధరల్లో 600కే ఇస్తా చీర. చూడు ఎట్టు చూడు, 660 చీరలు ఎత్తబో. దొంగ చీరలు లేకుంటే ఎట్లా? 600 బ్రాండెడ్ నారని ఇచ్చే చీర స్వామి. ఏమండి బాగుందా ఇది? ఏమండి బ్లౌజ్ మళ్ళీ 400 అవుతుందండి. ఏం పర్వాలేదండి, 600 రూపాయలు. కొంచెం రేటు ఉంటే చెప్పినా అక్క నేను డిస్కస్ చేస్తాడు ఊరికి తగ్గ ఏ తోడు కత్తి ఒక బావ నువ్వు ఏం ఒకదాని రాలేకపోతే 10 కొనిండి ఎట్లా వచ్చినాము బాగుంటాయి కానీ మా ఆయన అట్లా అంటాడు కానీ మంచిగా కొనిస్తాడు. పీసీఆర్ సంఘానికి ప్రెసిడెంట్ ఎట్లా ఉంది నేను. ఇంకా మళ్ళీ ఎందుకు చీరలు? ఆగు ఓన్లీ 600 రూపాయలు మాత్రం